అండి, ఐఎమ్ డాక్టర్ రాధిక, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వైజాగ్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఎస్పెషలీ ఫర్టిలిటీ కోసం, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ కండిషన్ గురించి తెలియాలి. మీకు ఏ సిమ్టమ్స్ ఉంటే మీకు పీసీఓఎస్ ఉంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో అది మీకు ఐ విల్ టెల్ టుడే. ఈరోజు మన డిస్కషన్లో పీసీఓఎస్ అంటే ఏంటి, ఏం సిమ్టమ్స్ ఏంటి, పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఎందుకు కష్టం ఉంటుంది, ఎలా ట్రీట్ చేసి పిల్లలు కలిగేలాగా చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో యూజువలీ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో. ఈ కండిషన్ ఉండేవాళ్ళు చాలామంది ఎక్కువగా బరువు గెయిన్ అవుతారు, వెయిట్ ఎక్కువగా పెరుగుతారు, వెయిట్ తగ్గడం కూడా వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేషియల్ యాక్ని, ఎస్పెషలీ అడాలసెన్స్, కాలేజ్ వెళ్ళే పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది బాగా చూస్తాం. వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు, ఫేషియల్ యాక్ని ఉంటుంది, నెక్ వెనకాతల బాగా పిగ్మెంటేషన్ కనిపిస్తుంది, అండ్ ఆల్సో అన్వాంటెడ్ హెయిర్ లైక్ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అంటారు. ఫేస్ మీద ఎక్సెస్గా హెయిర్ గ్రోత్ లైక్ అప్పర్ లిప్ కానీ చిన్ కానీ ఇట్లాంటి వేరియస్ ఏరియాస్లో ఎక్సెస్గా హెయిర్ గ్రో అవడం కూడా వీళ్ళందరిలో మనం చూస్తాం. అంతేకాకుండా వీళ్ళలో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది పీసీఓఎస్ ఉండే వాళ్ళకి. యూజువలీ ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మేల్ హార్మోన్ లైక్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి వెయిట్ తగ్గడంలో కష్టం ఉండడం కాకుండా నెల నెల రిలీజ్ అయ్యే ఎగ్ కూడా రిలీజ్ జరగదు. సో వీళ్ళకి నెల నెల ఎగ్ రిలీజ్ జరగకపోతే ప్రెగ్నెన్సీ అనేది కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చాలా మందికి డౌట్ ఉంటుంది, పీసీఓఎస్ మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, మేము ఏం తినాలి, ఎక్సర్సైజ్ చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? మెయిన్గా ఈ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఏం డైట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ పీసీఓఎస్ కండిషన్ ఉండేవాళ్ళు యూ షుడ్ నాట్ టేక్ జంక్ ఫుడ్ లైక్ ఆయిలీ ఫుడ్ కానీ, స్టార్చీ ఫుడ్ కానీ, కేక్స్ కానీ, బ్రెడ్, స్వీట్స్ కానీ, ఆల్ దిస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ కోక్, ఇట్లాంటివన్నీ జంక్ ఫుడ్ అనేది బాగా అవాయిడ్ చేయాలి. దే షుడ్ టేక్ హెల్దీ ఫుడ్ లైక్ హెల్దీ ఫుడ్ అంటే గ్రీన్ లీఫ్. ఇప్పుడు మీరు తినే ఫుడ్లో రెడ్యూస్ యువర్ రైస్. సో మీరు రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకొని ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయండి. వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కలర్డ్ వెజిటబుల్స్ లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోండి. నట్స్ తీసుకోండి, బెర్రీ లాంటి ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ ఆల్సో లీన్ మీట్ అంటే ఫిష్ అండ్ చికెన్ ఇట్లాంటి మీట్ తీసుకుంటే మీకు పీసీఓఎస్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసేది మనకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళకి బరువు తగ్గడం చాలా కష్టం. సో ఈ డైట్ మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ పర్ డే చేస్తే వాళ్ళకి బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్గా కన్సెప్షన్ వస్తుందా పీసీఓఎస్ ఉండే వాళ్ళకి అనేది చాలా డౌట్ ఉంటుంది. ఇలా ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే మీ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి న్యాచురల్గా కూడా మీకు ఎగ్ రిలీజ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్, ఇప్పుడు ఇలా న్యాచురల్గా మీరు ట్రై చేస్తున్నారు, స్టిల్ ప్రెగ్నెన్సీ కలగట్లేదు, నెక్స్ట్ మీరు ఏం చేయాలి? అలాంటప్పుడు యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎవరికైనా మీకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, మీకు ప్రెగ్నెన్సీ కలగట్లేదంటే మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీరు కలవండి. అప్పుడు వాళ్ళు మీకు స్కాన్ చేసి ఓవరీ సైజెస్ ఎలా ఉన్నాయి, పీసీఓఎస్ అంటే యూజువలీ మీ ఓవరీలో బాగా సిస్ట్లు ఎక్కువ కనిపిస్తాయి, ఓవరీన్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ కండిషన్ వాళ్ళు అసెస్ చేసి మీకు ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ అనేవి ఇస్తారు. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చి మీకు స్కాన్స్ చేసి ఎగ్ పెరుగుతుందా లేదనేది వాళ్ళు అసెస్ చేస్తారు. ఇన్ కేస్ ఈ ఉట్టి మెడికేషన్స్తో మీకు ఎగ్స్ పెరగకపోతే అప్పుడు దే విల్ గివ్ యూ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ని గొనడోట్రోఫిన్స్ అంటారు. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ మీకు ఎగ్ పెరుగుతుందా లేదనేది వాళ్ళు అసెస్ చేసి చూస్తారు. ఈ విధంగా మీకు ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేసి వైఫ్ అండ్ హస్బెండ్ని కలవమని చెప్తారు. ఈ విధంగా న్యాచురల్గా మీరు ట్రై చేయొచ్చు 3 to 6 months వరకు. ఇలా న్యాచురల్గా ట్రై చేయడానికి స్పర్మ్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ బాగుండాలి. సో ఇలా ఎగ్ రిలీజ్ అవుతున్నా కూడా, న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా 3 to 6 months వరకు మీకు ప్రెగ్నెన్సీ కలగకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐయుఐ. దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేయించుకునే ముందు ఆల్వేస్ మీరు ట్యూబల్ టెస్ట్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్కి అనేది వెళ్తారు. కొంతమంది రెసిస్టెంట్ పీసీఓస్ అంటారు. అంటే వీళ్ళకి ఎంత ఇంజెక్షన్స్ ఇస్తున్నా, ఎంత మెడికేషన్స్ ఇస్తున్నా అసలు ఎగ్ అనేది పెరగదు. వీళ్ళని రెసిస్టెంట్ పీసీఓస్ అంటారు. వన్ మోర్ థింగ్ మీ అందరికీ తెలియాలి, పీసీఓస్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బరువు ఎక్కువగా ఉండరు. లీన్ పీసీఓస్ అనే వాళ్ళు కూడా ఉంటారు. బరువు తక్కువగా ఉండి సన్నంగా ఉండే వాళ్ళు కూడా రెసిస్టెంట్ పీసీఓస్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఆ రెసిస్టెన్స్ తగ్గించడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి వాళ్ళకి పీసీఓడి మెడికేషన్స్ లైక్ మెట్ఫార్మిన్ అండ్ మయోఇనాసిటాల్ ఈ డ్రగ్ కాంబినేషన్లో మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ తగ్గించి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేలాగా చేయాలి.
చాలా మందికి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం డాక్టర్ అన్ని చాలా చోట్లకి వెళ్తారు, వేరియస్ హాస్పిటల్స్కి వెళ్తారు, మెడిసిన్స్ వాడాం, ఇంజెక్షన్స్ వాడాం, మాకు అసలు ఎగ్గే పెరగట్లేదు, ఏం చేయాలి, మాకు అసలు ప్రెగ్నెన్సీ రాదా అనే వాళ్ళు చాలామంది వస్తారు. సో అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, ఎగ్ పెరగకపోతే ఏంటి? ద నెక్స్ట్ స్టెప్ ఇస్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్. కొంతమందికి ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు ప్రాపర్గా ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేయించుకోవాలి. డాక్టర్స్ మానిటరింగ్ లేకుండా మీ ఓన్గా మీరు మెడిసిన్స్ తీసుకోకూడదు. ఫాలిక్యులర్ మానిటరింగ్ లేకుండా ఈ పీసీఓడి మెడికేషన్స్ కానీ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కానీ మీరు ఓన్గా తీసుకోకూడదు. చాలా మంది హాస్పిటల్కి వస్తారు ఇట్లా 12 months 11 months 6 months దే కీప్ ఆన్ టేకింగ్ దిస్ మెడికేషన్స్. మేడం ఎగ్ పెరగడానికి మేము మందులు వేసుకుంటున్నాం, కానీ మేము ఎప్పుడు స్కాన్ చేయించుకోలేదు, బట్ మాకు ప్రెగ్నెన్సీ కలగట్లేదు. సో ఈ విధంగా స్కాన్ లేకుండా మీ ఓన్గా ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ మటుకు మీరు తీసుకోకూడదు. ఒకవేళ ఇలా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వాడుతున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ కలగకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. సో దీంట్లో ఏం చేస్తారు? లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే బాగా రెసిస్టెంట్గా ఉండే పీసీఓస్కి అసలు ఎగ్ పెరగట్లేదు ఇంజెక్షన్స్తో కూడా అనుకునే వాళ్ళకి ఈ ఓవరీస్ని డ్రిల్లింగ్ చేస్తారు. సో దట్ ఈస్ కరెంట్ లాగా పెట్టి ఓవరీస్లో ఎక్కడైతే స్ట్రోమా థిక్గా ఉండి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువైతే ఎక్కడ రిలీజ్ అవుతుందో అక్కడ వాళ్ళు డ్రిల్లింగ్ చేసి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గించేలాగా చేస్తారు. సో ఇలా చేసిన తర్వాత డెఫినెట్గా చాలామంది వెంటనే మళ్ళీ మీరు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయాలి. ఇలా చేయించుకొని అట్లా వదిలేసి నెలల ప్రకారం సంవత్సరం వరకు అట్లా వదిలేస్తే అగైన్ దిస్ కండిషన్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ స్టేట్. లాగా మళ్ళీ మీకు ఎగ్ రిలీజ్ అవ్వకుండా కండిషన్ నార్మల్గా వచ్చేయచ్చు. సో లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అయిన తర్వాత అట్లీస్ట్ 2-3 months తర్వాత మీకు న్యాచురల్గా పీరియడ్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ అప్పుడు కూడా మీకు న్యాచురల్గా పీరియడ్స్ రాకపోతే దెన్ మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీకు అసలు ఎగ్ రిలీజ్ జరుగుతుందా ఈ డ్రిల్లింగ్ తర్వాత అనేది కూడా మీరు అసెస్ చేయించుకోవాలి. సో వాట్ నెక్స్ట్? సో ఇంత చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అయినా సరే ఎగ్ రిలీజ్ జరగట్లేదు, మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఏంటి? ద లాస్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్. సో యూజువలీ ఈ పీసీఓడి కండిషన్ ఉండే వాళ్ళకి మనం వారికి బరువు తగ్గించేలా చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇచ్చి ఈ ఐవీఎఫ్ సైకిల్ అనేది చేస్తాం. సో ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాం? వీ హ్యావ్ టు అసెస్ మీ వెయిట్ ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, బిఎంఐ ఎలా ఉంది, అండ్ మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం అసెస్ చేసుకొని దీన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం డైలీ ఇంజెక్షన్ ఇస్తాం పేషెంట్కి. బికాస్ తన ఎగ్స్ బట్టి మనం ఇంజెక్షన్ డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటూ డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవరీలో ఎగ్స్ అన్నీ మనం పెంచుతాం. సో అన్నీ పెంచి వన్స్ ద ఎగ్స్ ఆర్ రెడీ, వన్స్ ద ఫాలికల్స్ హ్యావ్ గ్రోన్ టు అడిక్వేట్ సైజ్ ఆఫ్ మెచ్యూరిటీ లైక్ 18 to 20 mm, అప్పుడు మనం ట్రిగర్ ఇచ్చి ఈ ఎగ్స్ అనేవి మనం రిట్రీవ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ పేషెంట్స్ విత్ PCO. వన్ మోర్ థింగ్, PCOS ప్రాబ్లం ఉండే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ఎగ్. సో కొంతమందికి కొంతమందికి ఈ PCOS ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ అనేవి కూడా మనం చూస్తాం. సో ఆ క్వాలిటీ ఇష్యూ ఉందా లేదా అనేది మనం ఐవీఎఫ్ చేసిన తర్వాతే మనం తెలుసుకుంటాం. సో డెఫినెట్లీ వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇచ్చి PCOD మెడికేషన్ ఇచ్చి గుడ్ డైట్ ప్రాక్టీస్ హ్యాబిట్స్ అన్ని చెప్పి దాని తర్వాత మనం ఐవీఎఫ్ చేసి ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తాం. సో దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. సో స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. డెఫినెట్లీ PCOS ప్రాబ్లం ఉండి మాకు అసలు ఎగ్ రిలీజ్ జరగట్లేదు, మాకు ప్రెగ్నెన్సీ రాదా అనే భయపడే వాళ్ళకి, బాధపడే వాళ్ళకి డెఫినెట్లీ దెర్ ఇస్ అ సొల్యూషన్. డెఫినెట్లీ యూ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్, బట్ యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎంత తొందరగా వాళ్ళని కలిస్తే అంత తొందరగా మీకు సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కండిషన్ ఉండేవాళ్ళు ఒకటి ప్రెగ్నెన్సీలో కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే PCOS ప్రాబ్లం ఉండే వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ మీ షుగర్స్ మానిటర్ చేసుకొని ప్రెగ్నెన్సీలో కూడా జాగ్రత్త పడాలి. అండ్ దిస్ ఇస్ హౌ యూ కెన్ టేక్ కేర్ ఇఫ్ యూ హ్యావ్ అ PCOS కండిషన్. థ్యాంక్ యూ.